వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడినైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నెహెమ్యా ప్రార్థనలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, నియర్నెస్, సాన్నిహిత్యము, సమీపత. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము దేవుని ఎదుట నిలవబడుతున్నప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధము మనం ప్రార్థన చేయటానికి, ప్రార్థన వినటానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన సత్యం. నెహెమ్యా దేవుని ఎదుట నిలవబడటానికి దేవునితో అతనుకున్న సంబంధాన్ని గురించి ఈ వచనం మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. యెహోవా చెవియొగ్గి నీ దాసుని మొరను ఆలకించు అన్న మాటలో దేవునితో అతనుకున్న సత్సంబంధాల గురించి ఈ వచనం మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైనా సరే విజయం పొందాలి అని అంటే, మన ప్రార్థనలు ఆలకించాలి అంటే మనము దేవుని పాదాల చెత్త చేరటం అనేది మన జీవితానికి తొలిమెట్టుగా మనం ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ నోటీస్, గమనిక. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ చెవియొగ్గి అని దేవుని ఎదుట మనం ఈ లోకంలో ఎన్నో గందరగోళాల మధ్య, ఎన్నో సమస్యల మధ్య మనం నివసిస్తున్నప్పటికీ మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అని కోరుకోవటం సహజం. కానీ లోకం మనల్ని విస్మరించినా, లోకం మనల్ని పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, మన ప్రార్థనకి ఆయన చెవియొగ్గుతున్నాడు, ఆయన మన ప్రార్థనల పైన శ్రద్ధ కలిగి ఉన్నాడు అన్న సత్యాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ జ్ఞాపకం ఉంచుకున్న నెహెమ్యా చాలా స్పష్టంగా నా ప్రార్థనకు, నేను చేసే మొరకు నువ్వు చెవియొగ్గాలి, నీ దాసులు చేసే మొరకు కూడా నువ్వు చెవియొగ్గాలి అని చాలా సున్నితంగా, చాలా సూటిగా దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నీడ్స్, అవసరతలు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు, ఆయనకి ఏ అవసరత ఉందో ఆ రాజు ఖచ్చితంగా నా యందు దయ చూపాలి, నీ దాసుల పట్ల ఆయనకి దయగలగాలి అని యెరూషలేము గోడలు కట్టించడానికి రాజు యొక్క దయను, రాజు యొక్క ఫేవర్ను పొందుకొనటానికి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో మన అవసరతలన్నింటినీ సంకోచం లేకుండా దేవుని ఎదుట నిర్భయంగా మనం చెప్పొచ్చు, ప్రస్ఫుటంగా, స్పష్టంగా మన అవసరతలన్నింటినీ ప్రభు ఎదుట తెలియజేయించవచ్చు అన్న మాటను మనం గ్రహించాలి. ఫైనల్, ఇట్ ఈజ్ ఏ నోబలిటీ, ఉన్నతమైన స్థితి, ఔన్నత్యము. యెరూషలేము గోడల కట్టడానికి కేవలం నెహెమ్యా మాత్రమే ప్రార్థన చేయట్లేదు, కానీ అక్కడ ఉన్న నీ నామమందు భయభక్తులు కలిగిన దాసులందరినీ వారితో కలుపుకొని వారి మేలు కూడా కోరేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఈయన రాజు సింహాసనం దగ్గర ఈయన గిన్నె అందించేవాడు, మంచి హై పొజిషన్లో ఉన్నప్పటికీ ఇతరుల యొక్క బాగోగులను కూడా కోరేవాడుగా నెహెమ్యా మనకి కనిపిస్తూ ఉన్నాడు. మనం కూడా అలా ఉండటానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మా ప్రార్థనలు చాలా స్పష్టంగాను నీ ఎదుట మీరు చెవియొగ్గి వాటిని ఆలకించేంత సమీప బంధవాన్ని నీతో ఏర్పరచుకొని ఇతరుల మేలుని మా జీవితాల్లో కోరుకునే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.